నూతనంగా ఏర్పడిస్తున్న ఎన్టీటీవీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నాం. ఆ కార్యవర్గానికి నాయకత్వ బాధ్యతలుగా అధ్యక్షుడిగా మరో చేస్తూ చింతా కార్యక్రమం ఖాళీ బాల్సంగా ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సభా కార్యక్రమాన్ని అధ్యక్షులు నాడు రంగారావు కొనసాగిస్తారు. హలో, ఈ సభకు సమావేశానికి మా సొసైటీ హనుమాన్ జంక్షన్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ గౌరవాధ్యక్షులు పుట్టగొండ సతీష్ కుమార్ గారికి, మరి జర్నలిస్ట్ పితామహ డాక్టర్ పుర్లపాటి కుటుంబరావు గారు జర్నలిస్ట్ రాష్ట్రానికి ఆయన, మరి ఆయన 90 సంవత్సరాల వయసులో ఉన్న ఈ కార్యక్రమాన్ని హనుమాన్ జంక్షన్కి ఒక ఆదర్శంగా నిలవాలని మన సొసైటీ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఆదర్శంగా నిలవాలని మనం కోరుకుంటున్నాం. అలాగే మన అక్రిడేషన్ కానీ మరి అక్రిడేషన్లో మరి ఆగిపోయినాయి మన అందరినీ కూడా గత 10 రోజులుగా. మరి అలాంటి అక్రిడేషన్ల కోసం మనం సాధించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేసినా సరే మనం సాధించుకుంటాం. మనందరం కూడా అక్రిడేషన్ కార్డు వస్తే, ఇళ్ల స్థలాలు వస్తే మనందరం కూడా మరి అనేక సౌకర్యాలు కల్పించడానికి మరి ఈ సమావేశంలో మాట్లాడుతుండగా ముందుగా పిఏ గారు పివి రమణ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్, ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేది ఇప్పుడు దాకా నేను చూసిన 30 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లో చూసుకుంటే ఎవరో ఫేస్ చేయలేనటువంటి టాస్క్ ఈయన హనుమాన్ ఫేస్ చేశారు గత 7 నెలల నుంచి. దాంట్లో సాధ్యమైనంత వరకు నేను ఈ కుండ పరిస్థితిలో మీ ద్వారా కానీ లేకపోతే ఇతర పోలీస్ అధికారుల ద్వారా కానీ ఇంకోటి కానీ చూసుకుంటే ప్రాణాలకు పణంగా పెట్టి ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీలో ఉంటారు. ఎంతోమందిని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి టాస్క్ అని చెప్పాయంటే ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉండాలి. ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉండాలి. ఇవాళ ఈ కరోనా సంబంధించి అందరూ ఇంత ఇబ్బంది పడతారు. జర్నలిస్టు కోసం వస్తే చైర్మన్గా కూర్చొని ఆయన మాస్క్ పెట్టాలి. ఏంటి అటువంటి సొంత మనిషి దగ్గర హనుమాన్ ప్రాంతంలో తాటిరంగారావు అంటే నేను తాటిరంగారావు గుర్తుకొచ్చే సుమారు 30 సంవత్సరాలు మా స్నేహం. అటువంటి తాటిరంగారావుకి సెక్రటరీగా 90 సంవత్సరం నుంచి ఈనాడు విలేకరిగా ఉంటూ
ఇవాళ కూడా ఈనాడు ప్రసాద్ని పిలిపించుకుంటున్నటువంటి సొంత వ్యక్తి అమరావతి మీడియా అని చెప్పి సుమారు ఒక 30 లక్షల సబ్స్క్రిప్షన్ ఉన్నటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన సొంత ఛానల్ నడుపుకుంటున్నటువంటి వ్యక్తి ఏ రోజు ఏదైనా సరే సుమారు 10 నుంచి 15,000 లైక్లు కామెంట్లు వచ్చేటువంటి అంత మంచి ఛానల్ మనం హనుమానేశ్వర ప్రాంతం నుంచి రన్ చేస్తున్నటువంటి అమరావతి మీడియా చైర్మన్ అయినటువంటి ప్రసాద్ గారికి, అట్లాగే ప్రతి సంవత్సరం ఏదో పోలీస్ కేసు ఎవరితో గొడవ పెట్టుకుందే మనశ్శాంతిగా ఉందో అటువంటి సోదరుడు తమ్ముడు అంకమ్మకి, అట్లాగే మరో తమ్ముడు శ్యామ్కి, అలాగే ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కళ్యాణ మండపం పొద్దున ఇనారేట్ చేసే దాంట్లో నేను భాగం పంచుకోవటం, ఈ కళ్యాణ మండపాన్ని తీసుకున్నటువంటి జర్నలిస్టు సోదరుడు నాకు అత్యంత ఆప్తుడు, కుటుంబంలో ఇట్లాంటి మన ఈనాడు రాజా దీంట్లో ఇవాళే ఫస్ట్ ప్రోగ్రాం చేసుకోవటం, మనం కూడా జర్నలిస్టు సోదరుడు దాంట్లో ఫస్ట్ ప్రోగ్రాం చేసుకోవటం కూడా అందుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ దగ్గర 30 సంవత్సరాల నుంచి విలేకరులందరితో నేను ఒక సొంత వ్యక్తిలాగా పూర్తిగా వాళ్ళకి ఏ పనులు వచ్చినా, నాకు ఏ పనులు వచ్చినా సరే వాళ్లే ముందుండి, నేనే వాళ్ళతో వాళ్ళ కుటుంబాల ముందుండి నడుస్తున్నటువంటి ఈ హనుమానేశ్వరంలో కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ఏది లేవు. ఎవరికి ఏ పనులు వచ్చినా సరే ముందుండి అంతా ఒక సొంత అన్నట్టు నడుస్తూ ఉన్నాం 30 ఏళ్ళ నుంచి. 30 ఏళ్ళ క్రితం నేను కూడా విలేకరుని. గత 5-6 సంవత్సరాల క్రితం నుంచి ఒక న్యూస్ ఛానల్ వైస్ చైర్మన్గా కూడా నేను ఉన్నాను. ఈ మీడియాకి సంబంధించి పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తిని ఈ ప్రాంతంలో నేను ఎన్నోసార్లు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఆ ఛానల్లో మా నుంచి స్క్రోలింగ్లో వస్తున్నాయి, కొంచెం చెప్పండి అంటే ఎన్నో సందర్భాలు ఆఫీసుల సందర్భాలు ఉన్నాయి. ఏంటి ఇటువంటి పరిస్థితుల నుంచి చక్కగా ఒక కుటుంబంలాగా ఈరోజు మీరు అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం, ఆ అసోసియేషన్కి నాకు కూడా ఒక బాధ్యత చెప్పడం, ఆ బాధ్యతను పూర్తిగా ఫుల్ఫిల్ చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఒక కుటుంబంలో అందరూ ఒకలాగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. ఏ రకంగా ఉన్నా సరే అందరినీ కలుపుకుంటా ఈ అసోసియేషన్ ఒక సేవ, సౌభ్రాతృత్వం, అట్లాగే న్యాయబద్ధమైన హక్కుల సాధన, ఇటువంటి దాని మీద దృష్టి పెట్టి అందరూ కలిసి మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుంటా, మీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తా, సమాజాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వరకు బాధ్యతగా నేను ఈ 4 రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ లేని మన సోదరులు ఎవరు ఉంటే వాళ్ళందరికీ నేనే ప్రీమియం కట్టి 5 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లాగే తాటరంగారావు ఈ సంవత్సరం అధ్యక్షుడిగా ఉంటారు, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి ఉంటారు, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి ఉంటారు. ఎవరున్నా సరే ఏ రకమైన పొరపక్షాలు లేకుండా, పార్టీలు లేకుండా, కులాలు లేకుండా, మతాలు లేకుండా అందరూ ఒకే ఇల్లా ఉంటారు. ఈ సంవత్సరం ఎలా చేసుకున్నారో భవిష్యత్తులో కూడా అలాగే మీలో మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి చక్కగా ఆ చైర్మన్ ప్రక్రియ అన్ని పూర్తి చేసుకుంటా ఈ అసోసియేషన్ని వేరే అవినీతిగా కానీ లేకపోతే వారి సొంత అవసరాలకు కానీ వేరే రకంగా ఉపయోగించకుండా చక్కగా అందరికీ కుటుంబాలకు ఉపయోగపడే నీతిగా ఉపయోగించుకుందామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ. నాకు నేను 91 నుంచి వీరవెల్లో చేస్తున్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా సతీష్ గారు పరిచయం. చాలా నిక్కచ్చిగా ఎంతవరకు పని అయ్యే ధోరణిలో మాట్లాడతారు. తర్వాత అనేక సోషల్ సర్వీస్లో పాల్గొన్నారు. నాకు తెలిసినంత చాలా చూశాను. ఆ డైనమిక్ పర్సన్ మీ సొసైటీకి గౌరవ దృష్టిలో ఉంటుంది, చాలా సంతోషకరమైన విషయం. వారి ఆధ్వర్యంలో ఈ సొసైటీ అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ మంచి విజయాలు సాధిస్తూ ప్రజలకు చేరువ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇది జర్నలిజం గురించి 2 మాటలు చెప్పాలంటే, జర్నలిజం భూకంపాలు అవనివ్వండి, తర్వాత అంటువ్యాధులు విజృంభణ ఉంది, యుద్ధాలు అవనివ్వండి, ఘర్షణలు, ఈ అనేక సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాచారం సేకరించడం, అవగాహన కల్పించడం కత్తి మీద సాగులాడు. ఈ సమాచార సేకరణలో ఒక్కోసారి వాళ్ళ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది. రీసెంట్గా మనం 7 నెలల నుంచి చూస్తుంటే కోవిడ్ ఎంత విజృంభించిందో చూసాం. ఈ కోవిడ్ బయటికి వెళ్ళి సమాచార సేకరణలో కోవిడ్ వస్తుందని తెలిసినా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి సమాచారం సేకరించి
సమాచార సేకరణలో శ్వాస ధ్యాస అంతా కూడా వాళ్ళ డ్యూటీస్ మీద పెట్టారు అని మనం చూసాం. ఈ కార్యక్రమంలో, ఈ సమాచార సేకరణలో, ఈ కోవిడ్ దాని నిర్వహణలో అనేక మంది మన మీడియా జర్నలిస్టులు కూడా కొంతమంది కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని కూడా మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా సమాజంలో అనేక రుగ్మతలు ఉన్నాయి. అవి అవినీతి అవనివ్వండి, నేర ప్రవృత్తి, తర్వాత మాదక ద్రవ్యాలు, ఇటువంటివి వీటి నిర్మూలనలో కూడా ఎంతో మనకి ఈ మీడియా పాత్ర ఉంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా పాత్ర అతి కీలకమైన పాత్ర. ప్రతి సగటు మనిషికి కూడా ఏదైనా సడన్గా స్పాట్లో ఏదైనా సమస్య వస్తే మనకి మీడియా ఉంది అనే భావన, భరోసా ఈ రోజుల్లో చాలామందికి ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి ఇటువంటి విధి నిర్వహణలో జర్నలిస్టుకి స్ఫూర్తి నింపడానికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుగుతుంది మే 3వ తారీఖున. ఈ సంవత్సరం మే 3న జరిగింది. ఈ ఉద్దేశం థీమ్ ఏమిటంటే జర్నలిజం వితౌట్ ఫియర్, జర్నలిజం వితౌట్ ఫేవర్. సో ఇంత కష్టమైన విధులు ప్రతికూల పరిస్థితులు నిర్వహిస్తున్నప్పుడు కూడా వాళ్ళ సంక్షేమం కూడా అవసరం, చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రజలకి ఉంది. సో ముఖ్యంగా ఒక సగటు మనిషి పరిమిత ఆదాయంతో అనేక కష్టమైన విధులు జర్నలిస్టులు నిర్వహిస్తున్నారు. ఇది కేవలం ఎక్కువగా వచ్చే ఆదాయం వచ్చే వృత్తి కాదు, అది జీవనాధారం వృత్తి అయినా సరే దాంతో పాటుగా కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించి జర్నలిస్టులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక సగటు మనిషి ఈ కాలంలో కావాల్సింది విద్య, వైద్యం, హౌస్, ఇల్లు నిర్మాణం. సో ఈ మూడు కనుక వాళ్ళకు ఉంటే వాళ్ళు మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారు. సో ఈ సౌకర్యాలు ఈ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మీరు సాధించి ప్రభుత్వ సహకారంతో మీరు మరింత ప్రజలకు చేరే మరింత మంచి కార్యక్రమాలు చేసి అభివృద్ధిలోకి పెట్టాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. కార్యక్రమానికి ఏదంటే మరి మంచి మాటలను 4 మాటలు మంచి మాటలు చెప్పారు. మరి ఆయనకు మనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి పోలీసు ప్రతిరోజు ప్రతి గంట కష్టపడి మనకు కళ్ళెదురుగా మరి ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసి సన్మాన గ్రహీత మరి సిఐ దేవిశెట్టి వెంకటరమణ గారిని తమ అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్న డాక్టర్ పద్మశ్రీ కొర్లపాటి కుటుంబరావు గారికి, అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త లయన్స్ గవర్నర్ అయిన పుట్టకొండ సతీష్ గారికి, డాక్టర్ ప్రసాద్ గారికి, డాక్టర్ రంగారావు గారికి, ప్రసాద్ గారికి, ఇంకా వేదికపై ఉన్న విలేకరులకి, సోదరులకి, వేదికపై ఉన్న ముందున్న పెద్దలకు, మిగతా మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో టైంలో ఈ యొక్క హనుమాన్ జంక్షన్ జర్నలిస్ట్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పడడం చాలా సంతోషంగా ఉంది. దానికి నన్ను పిలవడం, పెద్దలను కూడా పిలవడం, తద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషించవలసిన సమయం ఇది. ఏదేమైనా కూడా మాలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిపార్ట్మెంట్ శాలరీస్ ఇస్తాయి కాబట్టి మాకు ఇబ్బంది ఉంటుంది. కానీ పత్రికా విలేకరులకి పత్రికల నుంచి వచ్చే శాలరీస్ తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉన్నప్పుడు మీకు వచ్చే ఆర్టికల్స్ని బట్టి మీకు ఆ యొక్క అమౌంట్స్ వస్తూ ఉంటాయి. ఈ టైంలో ఎవరికైనా ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మీ పిల్లల్ని చదివించుకోవడానికైనా, ఏదైనా వైద్యపరమైన ఇబ్బందులు ఉన్నా, ఏదైనా ఇళ్ల స్థలాలకైనా, ఏదైనా మీ వెల్ఫేర్ సంబంధించి ఏదైనా మీ సాధక బాధలు చెప్పుకోవడానికి ఒక సొసైటీ ఏర్పాటు అన్నది మరి ఒక మంచి పరిణామం అది. ఎందుకంటే అందరూ ఒకే రకంగా ఉండరు. లీడింగ్ పేపర్స్ ఉంటాయి. లీడింగ్ పేపర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక మంచి ఇన్కమ్ వస్తుంది. బట్ తక్కువగా ఉన్న శాలరీస్ వచ్చే, తక్కువ ఇన్కమ్ వచ్చే పేపర్స్ ఉన్న విలేకరులు కూడా, సోదరులందరూ కూడా తోడ్పాటుగా ఉండడానికి ఒక సొసైటీ ఏర్పాటు చేసుకోవడం, దానికి పెద్దలు సతీష్ గారి యొక్క సహకారం అందించడం, ఇది మంచి పరిణామం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పద్మశ్రీ గ్రహీత అయిన కుటుంబరావు గారిని పిలవడం, ఈ యొక్క కుటుంబరావు గారి యొక్క మన సూచనలు కూడా మనం ఈ సందర్భంగా తీసుకోవడం, తద్వారా కూడా మీరు పత్రికా రంగంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి కానీ, సమాజంలో మరింత మంచి చేయడానికి ఇదంతా ఎంతో ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా
పెద్దలు చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు జాగ్రత్తగా వినాలి. విని తద్వారా కూడా ఆ పెద్దల యొక్క ఆకాంక్షలు తగినట్టుగా మీరంతా పనిచేస్తూ సొసైటీని మరింతగా మంచిగా ఒక రూపుదిద్దుకోవడానికి మీ వంతు సహకారం జర్నలిస్టులుగా మీరు అందివ్వాలి. సాధారణంగా ఏంటంటే సమాజంలో అనేక సమస్యలు ఉంటాయి. మనకి ప్రతి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనేక డిపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, బయట సొసైటీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ యొక్క ప్రాబ్లమ్స్ మీరు రిఫ్లెక్ట్ అంటే మీరు యొక్క న్యూస్లో ఒక ఆర్టికల్గా వేసేటప్పుడు మీకు బెదిరింపులు వస్తాయి, రకరకాల ప్రలోభాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా కూడా మీరు ఎక్కడా కూడా బెదరకుండా ముందుకు వెళ్ళిపోయే క్రమంలో ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ధైర్యంగా మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క సహకారం తీసుకోండి. ధైర్యంగా మీరు ఎప్పుడు కూడా నిజాన్ని నిర్భయంగా చూపించడానికే చూడండి. ఎప్పుడు కూడా దానికి మీ యొక్క పత్రికా నిర్వహణలో కానీ విధుల్లో కానీ మేము మా వంతు సహకారం మా డిపార్ట్మెంట్ తరఫున మీకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి మా డిపార్ట్మెంట్ తరఫున మీకు తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా కలిసి ఎప్పుడు కూడా సొసైటీని మంచిగా చూసుకునే క్రమంలో మంచిగా మనం బాగు చేసే క్రమంలో ఒక భాగస్వామ్యం తప్పించి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి వెళ్ళే ఒక పోలీస్ కానీ ప్రెస్ కానీ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నన్ను ఈ యొక్క కార్యక్రమానికి పిలిచి ఈ యొక్క సన్మానం ఏర్పాటు చేయడం కూడా నాకు ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. సాధారణంగా ఏంటంటే కోవిడ్ టైంలో మేము మార్చి 22 నుంచి జూన్ 30 అండి, మనకి జూలై 1 వచ్చిన ఫస్ట్ కేసు. జూన్ 30 వరకు దాదాపు ఒక 100 డేస్ వరకు ఈ యొక్క జంక్షన్ లిమిట్స్లో కూడా ఎక్కడా కూడా ఒక కోవిడ్ కేసు ఏర్పడకుండా మేము అవిశ్రాంతంగా పనిచేసాం. దానికి అలా పనిచేయడానికి మా సిబ్బంది తోడ్పాటు, ఈ యొక్క జర్నలిస్టుల యొక్క సపోర్ట్ కూడా మాకు ఎంతో ధైర్యం ఇచ్చింది. మీ యొక్క సపోర్ట్ లేకపోతే మేము అంత గట్టిగా కష్టపడడం. మీరు మా వెనకాలంలో ఇప్పుడు ప్రోత్సహించారు కాబట్టి మేము కూడా ధైర్యంగా ముందుకెళ్ళాం. అలా మీ యొక్క ప్రోత్సాహం కూడా మా యొక్క డిపార్ట్మెంట్ ఎంతో కీలకమైంది. దానిలో భాగంగానే మా యొక్క డిపార్ట్మెంట్ జంక్షన్లో కానీ కృష్ణా జిల్లాలో కానీ చాలా బాగా పనిచేసింది. మనకి దాదాపు 100 డేస్ వరకు కూడా జంక్షన్ చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా కేసులు ఏర్పడలేదు. ఇటు నూజివీడు ఏర్పడ్డాయి, ఇటు విజయవాడ ఏర్పడ్డాయి, గుడివాడ గన్నవరం ఏర్పడ్డాయి. కానీ హనుమాన్ జంక్షన్లో ఒక కేసు కూడా రికార్డ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మేము కట్టడి చేసుకుంటూ వచ్చాం. ఒక పబ్లిక్ని ఒక క్రమ పద్ధతిలో కానీ షాపులని ఒక ఆర్గనైజ్ ఒక టైమింగ్స్ ప్రకారం క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా ప్రాపర్గా జరిగేలా చూసుకున్నాం. దానికి మీ యొక్క సహకారం మీ అందరికీ మర్చిపోలేం. మీ యొక్క సహకారం ఆల్వేస్ మా డిపార్ట్మెంట్కి ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ, అదేవిధంగా మా యొక్క సహకారం కూడా మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ యొక్క జర్నలిజంలో కానీ మీ యొక్క కుటుంబం పట్ల కానీ ఫ్యామిలీ పట్ల కానీ మీ బంధుమిత్రుల పట్ల కానీ ఎప్పుడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆల్వేస్ మేము సహకారం అందిస్తామని మా డిపార్ట్మెంట్ తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు మీకు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళు మన్నించండి. అధ్యక్షులు చిరకాల మిత్రులు దాడి రంగారావు గారు, ఈ ప్రాంత ప్రముఖులు, ఈ జిల్లా ప్రముఖులు పుట్టగొండ సతీష్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ గారు, డాక్టర్ జర్నలిస్టులు ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, ఆనందం కలిగింది. ఇంతమంది ఉన్నారని ఎప్పుడు అనుకోలేదు. ఒక 5-6 ఉంటుంటారు అనుకున్నాం, రంగారావు గారు లాంటి వారు. అలాంటిది ఇంతమంది కనిపించేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పైగా ఇంతమంది కూడా సమైక్యంగా కలిసి పనిచేస్తున్నారంటే అది చాలా మురావహం. మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పైగా పోలీస్ ఆఫీసర్ రమణ గారు, వారితో మీరు సమైక్యంగా ఉండి పనిచేస్తున్నారంటే, ఆయన మీకు కోఆపరేట్ చేస్తున్నారంటే అది చాలా సంతోషం. అందుకు వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని. మిత్రులారా, నేను ఎక్కువ మాట్లాడను, ఎప్పుడు మాట్లాడేవాడే కానీ ఇవాళ మాట్లాడదలుచుకోలేదు. మీరు భవిష్యత్తులో ఎప్పుడు నన్ను ఆహ్వానించినా నేను తప్పకుండా వస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను. ఎందుకంటే
నేను మీలో ఒకండి. నేను స్వాతంత్రం రాకపోవడమే జర్నలిజంలోకి వచ్చాను. 1947 మార్చి 22న నేను జర్నలిజంలోకి వచ్చాను. తర్వాత 1953 అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు వారికి కార్యదర్శిగా పనిచేశాను. వారి పత్రికలో సహాయ సంపాదకుడిగా పనిచేశాను. మరి నన్ను ఈ సమావేశానికి పిలిచినందుకు కేవలం మీ హనుమాన్ జంక్షన్కే పరిమితం కాకుండా ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషం. నేను హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామికి పరమ భక్తాగ్రేసర శిఖామణిని. ఆయనంటే నాకు అంత గురి భక్తి. తరచుగా నేను ఇక్కడికి వస్తుంటాను. మన రంగారావు గారి ద్వారానే నేను వస్తుంటాను. అలాగే భవిష్యత్తులో వస్తుంటానని, వచ్చినప్పుడల్లా మిమ్మల్ని కలుసుకుంటానని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్షత వహించినటువంటి అల్లుడు పుట్టుకుంట సతీష్ కుమార్ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గురుతుల్యులు తుర్లపాటి కుటుంబరావు గారు, పెద్దలు, పూజ్యులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి, మన డాక్టర్ వారికి, మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘానికి పెద్దలుగా ఉన్నటువంటి రథసారథులుగా ఉన్నటువంటి వీరికి, ఈనాటి కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 1983 నుంచి జర్నలిస్టుగా రంగప్రవేశం చేశాను. ఆంధ్ర పత్రిక నుంచి. Journalist and well-noted person and a reputed person all over the Babalkoda Mandal and also and in our constituency, Mr. Pattukonda Satish garu. సో అందరూ కూడా ఇది ఉంటే చాలా బాగుంటుంది అని అన్నారు. మీటింగ్లో సతీష్ గారు ఆయన పెద్ద మనసుతో ఎవరికైతే గ్రూప్ ఇన్సూరెన్స్ లేదో వాళ్ళ ప్రీమియం కూడా నేను కట్టి వాళ్ళందరికీ ఒక ఫోర్స్లోకి తీసుకొచ్చి ఏదైనా హాని జరిగినప్పుడు వాళ్ళకి మేలు కలగడానికి నేను ప్రయత్నం చేస్తానంటే నిజంగా వీఆర్ సేయింగ్ లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జర్నలిస్ట్. అట్లాగే కుటుంబరావు గారి ఆర్టికల్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా భోజనం చేసినాకో బ్రేక్ఫాస్ట్ అయినాకో నాకు ఖాళీ ఉంటే ఖచ్చితంగా నేను ఆయన ఆర్టికల్ మొత్తం చదువుతానండి. చాలా వరకు చదివాను. ఎందుకంటే నా ఉద్దేశం దగ్గర నుంచి పేపర్ చదవడం అలవాటు చేసుకుంటే వారానికి 1-2 సార్లు ఆయన ఆర్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఖచ్చితంగా తుర్లపాటి కుటుంబరావు గారు అంటే చాలా ఫేమస్ పర్సన్. ఆయన చెప్పినట్టుగా 1947 నుంచి ఆయన జర్నలిజంలో ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన ఆర్టికల్స్ అంటే జనరల్గా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కుటుంబరావు గారు ఆర్టికల్ వచ్చిందంటే ఖచ్చితంగా అందరూ చదువుతారు. అట్లాగే సిఐ గారు కూడా ఆయన 100 రోజులు ఆయన చేసినటువంటి కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టుకుని, విలేకరులను పక్కన పెట్టుకుని, సమాజాన్ని పక్కన పెట్టుకుని మీటింగ్స్ కండక్ట్ చేస్తూ కోవిడ్ని హనుమాన్ జంక్షన్ మండలంలో దాదాపుగా ఒక 100 రోజుల పాటు రాకుండా చేయగలిగారు. అట్లాగే ఆయన మీ విలేకరుల సహకారం కూడా ఎంతో ఉంది అని అన్నప్పుడు నిజంగా మనం వీఆర్ ఆల్సో సేయింగ్ లాట్ ఆఫ్ థ్యాంక్స్. అట్లాగే ఆయన ఒక మాట చెప్పారు, విలేకరులకు ఎప్పుడు కూడా మేము అండగా ఉన్నాం. మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా సరే ఆపద కలిగితే ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మీకు మేము సహాయం చేద్దాం. మాకు మీరు, మీకు మీరు, మన ఇద్దరం కూడా ఈ సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ముందుకు తీసుకెళ్దామని అన్నారు. మనం కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైనా ఒక విషయం సాధించాలి అంటే పొలిటికల్ పార్టీ అన్న మన ముందు ఉండాలి, లేదంటే సొసైటీ అన్న ఒక ముందు ఉండాలి, లేదంటే ఒక అసోసియేషన్, ఒక ఆర్గనైజేషన్ ముందు ఉంటే తప్ప మన కోరికలు నెరవేరవు. భారతదేశానికి స్వతంత్రం రావాలంటే WHO రిటైర్డ్ ICS ఆఫీసరు ఈ టాప్ పర్సనాలిటీస్ అందరినీ కూర్చోబెట్టి బ్రిటిష్ వాళ్ళంతా తేలికమైన వ్యక్తులు కాదు, మీరు ఒక పార్టీ పెట్టండి, ఆ పార్టీ ద్వారా ఇంగ్లీష్ వాళ్ళ మీద అప్రోచ్ అవ్వండి అంటే మొట్టమొదటిసారిగా 1885 సంవత్సరంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీని స్థాపించి దాని ద్వారానే స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఈ సొసైటీ ఇక్కడ కట్టడం వల్ల, ఈ సొసైటీ ద్వారా హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి విలేకరులందరూ కూడా ఏదైనా మేలు కలుగుతుందంటే ఇటువంటి పెద్దవాళ్ళ ద్వారా వీళ్ళని మనం ఉపయోగించుకుని మన యొక్క రాతల ద్వారా, మన యొక్క నాలెడ్జ్ ద్వారా పేపర్లో మంచిగా చక్కగా సమాజానికి వార్తలు చేరవేసి మనకి హాని వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళని మనం అప్రోచ్ చేయమంటే ఖచ్చితంగా మనం సర్వైవ్ అవుతాం, మన కుటుంబాలు కూడా సర్వైవ్ అవుతాయని నా యొక్క ఉద్దేశం. ఈ చిన్న
అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.